అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు, ఇట్లా తీరు వార్తలతో మనం మైక్ టీ ముచ్చలు తయారుగున్నాయి. చెల్ల సుషేద్దాం పాండ్రే. అంతకంటే మొదలు హెడ్లైన్స్. మళ్ళా మోపైందట బర్డ్ ఫ్లూ రోగం. చికెన్ బంద్ చేసి పానాన్ని వెట్టుర్రి పైలం. జింకను గర్చినాయి ఊరు కుక్కలు. పాపం పానమే పోయే కాడికి వచ్చింది తిప్పలు. బొక్క బోర్ల పడ్డ ఎస్ఆర్హెచ్. దెబ్బకు ఫ్యాన్స్ అయ్యిరు కామూష్. కంచె గచ్చిబౌలి 400 ఎకరాల భూమిలా నెమళ్ళు లేవు, దుప్పలున్నాయి అని వీడియోలలో కనిపిస్తుంటే కొంతమంది మూగజీవాల మీద కనికరం లేనోళ్ళు అవి ఫేకు, నెమళ్ళు అరిచినట్టు ఆడియో కలిపిన్రు. ఎన్నో దుప్పలు ఉరికిన వీడియోను హెచ్సియు అని చెప్తున్నారు. హాగో అసొంటోళ్ళు ఎవరన్నా మీ చుట్టుపక్కల ఉంటే ఇగో ఈ వీడియో చూపెట్టుండ్రి. ఓ జింక తన కడుపుల బాధను చెప్పుకుంటున్నది. చూసిండ్రా మా బతుకులను ఎట్లా చేసిందో సర్కారు. స్వేచ్ఛగా స్వచ్ఛమైన అడవిలో రోజు మేత మేసి శంగు నెగిరే మా జింకలను ఇగో గిట్ల బిక్కుమని బతికేటట్టు చేసిండ్రు. ఏ మోసకార ఆలోచన వచ్చిందో, ఏ పాపకారి కండ్లు మా పచ్చని అడవి మీద పడ్డాయో. ఒక్క 4 రోజులల్లా మాయల పక్కీరు మంత్రం వేస్తే మాడి మసైపోయినట్టు అయింది మా అడవి. అందుకే ఇగో ఇక్కడికి వచ్చి యూనివర్సిటీలా గడ్డేరుకొని తింటున్నా. మా కోసం కొట్లాడిన పిల్లలు ఉన్నారని భయం లేకుండా వచ్చి 4 పూసలు తింటున్నా. ధైర్యంగా గడ్డి గరకం వేస్తున్నా. 3-4 రోజుల నుంచి బుల్డోజర్ల మేతకు కంటి మీద కునుకు లేదు. కాలుతున్న కడుపుకు ఇంత పచ్చగడ్డి మేద్దామంటే చిన్న గరకపోస లేకుండా చేసిండ్రు. అయినా ఆకలిదేముంది, 1-2 రోజులు తినకున్నా ఏం ఫరక్ పడదు గాని ఆవాసమే లేకుంటే, బతుకు మీద భరోసే లేకుంటే, పరుపుల తీరు వరుసుకున్న పచ్చటి గడ్డి లేకుండా చేస్తే అబ్బో తలుసుకుంటేనే పానం పోయినంత పని అవుతున్నది. కోట్ల పుణ్యమా అని మా భూమి, మా అడవి మాకు దక్కేటట్టున్నది. దక్కకుంటే ఎటు పోతుంది గాని మా తోబుట్టువులు, జింకల బంధు బల్గం బుల్డోజర్ల మేతకు షెల్లా చెదురైనాయి. ఇప్పుడు అవి ఏడున్నాయో, ఎట్లా బతుకుతున్నాయో, ఏ కనికరం లేనోని కంట్లే పడి బలైనయో, లేకుంటే కాంక్రీట్ అరణ్యంల నుంచి తప్పించుకొని బతికి బయటపడ్డాయో తెలియదు గాని నెమళ్ళు, కోయిలలు, పిల్లులు, ముసంగిలు ఇట్లా ఎక్కడికి పోయినాయో అవిటిని తలుసుకుంటేనే మస్తు బాధ అనిపిస్తుంది. మీకు కనిపిస్తే జర చెప్పుండ్రి. హెచ్సియు పిల్లలు ఏమనరు, ఈడికి రమ్మని చెప్పుండ్రి సరేనా? కానీ మమ్మల్ని ఇంత గోస పెట్టుకున్నోళ్ళు బాగుపడరు, ఇంతకింత అనుభవిస్తారు. మా ఉసురు ఉత్తగానే పోదు. అడవి మొత్తం ఆగమై జింకలు, దుప్పలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చి గడ్డి గరకం వేసినాయి అని చెప్పుకుంటున్నాం కదా. హాగో ఆ జింకను కుక్కల గుంపు ఎంట వడి కొరికిందట. ఆ ముచ్చటేందో చూడుండ్రి. అన్యం పుణ్యం ఎరగని నోర్లేని జీవుల పరిస్థితి ఎట్లయిందో చూడుండ్రి. కుక్కలు ఎంబటి పడి కొరికితే ఎంత దాన్లాడిందో పాపం. చూడుండ్రి, తొడలు, కాళ్ళు, కడుపులని సందు లేకుండా కుక్కలు ఎట్లా కొరికినాయో. యూనివర్సిటీ పిల్లలు కుక్కల దాడి చూసిండ్రు కాబట్టి కుక్కలను తరిమి జింకను బతికిచ్చిండ్రు. లేకపోతే ఊరు కుక్కలు ఎంతగానం కొరికి శీల్చుకొని తినేటియో. ఆపదలున్నదని ఎంబటే ఫారెస్ట్ ఆఫీసర్లకు యూనివర్సిటీలో పనిచేసే సెక్యూరిటీకి ఫోన్ చేయంగానే వచ్చిగో గిట్లా జీప్లు వేసుకొని దావఖానకు తీసుకొని పోయినరు. జింక అనేది ప్రాణాపాయ స్థితిలో ఉంది. యూనివర్సిటీ టీం కూడా దీన్ని రెస్క్యూ చేస్తున్నారు. జస్ట్ బికాస్ ఆఫ్ బుల్డోజింగ్ ద ఫారెస్ట్. 400 ఎకరాలు ఏదైతే బుల్డోజ్ చేశారో దాని కారణంగానే జింక అనేది ప్రాణాపాయ స్థితిలో ఉన్నది. అంతగానం కష్టపడి దాన్ని కుక్కల నుంచి కాపాడినా దావఖానకు పోయే వరకు పానం ఇడిచిందట. మరి మీ మేడం ఇక్కడ వచ్చి చూసారా? మీ మేడం లీవ్లో ఉన్నారు, మీరే చూసారు. ఆ జింక ఇక్కడికి వచ్చినప్పుడు దానికి ప్రాణం ఉండేదా? దానికి ప్రాణం లేకుండా పెద్ద దెబ్బలు ఏమన్నా జేసీబీ మంచిగా ఉంది. కుక్క కరిచినట్టు పేరుకు ప్లస్ కింద టెస్టికల్స్ ఇన్నరా దావఖానకు వచ్చే వరకే చచ్చిపోయి ఉన్నదట. ఎట్లయిందో చూడుండ్రి జింకల పరిస్థితి. హాయిగా అడవిలో తిరిగే జింకలు కుక్క కాట్లకు పానాలిడ్చేటట్టు అయింది. దీని ఒక్కదాని పరిస్థితే ఇట్లుంటే కడమవిటి బతుకు ఎట్లున్నదో ఏమో. అడవి ఆగమాయే, గడ్డి గరక లేకపాయే. బయటికి వచ్చి ఆకు అలమో తిందామంటే అడుగడుక్కు కుక్కల గుంపు ఉంటుండే. వాటికి గనుక నోరుంటే ఈ సర్కార్ను పొట్టు తిడుతుండే కావచ్చు. మా బతుకును ఆగం చేసిన వాళ్ళు బాగుపడరని శాపనార్థాలు పెడతాయి కావచ్చు. ఇప్పటికైనా సర్కారు ఆ కడమ జింకలకు ఏం కాకుండా రక్షించే ఉపాయం చేస్తే మంచిది. లేకుంటే వాటికి తిండి దొరకక బయటికి వస్తే కుక్కల దాడితోని అన్ని చచ్చిపోయే ఛాన్స్ ఉంటదని అంటుర్రు వన్యప్రాణుల బాగు కోరే పబ్లిక్. ఈసారి కొట్టేస్తాం, ఈసారి గెలిచేస్తాం, 300 దాటేస్తాం, ఐసా పైసా అన్నారు.
మా అంత తోపులు లేరు, మా అంత తురుములే లేరు, ఉప్పల్లో కొడితే కొండాపూర్లో పడుతుంది అన్నారు. ఏంటిది బాలు ఎవరు? మన ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఫస్ట్ ప్లేస్లో వస్తామన్నారు. అవును నిజంగానే వచ్చిర్రు. ఏంది నమ్ముతలేరా? ఇది చూడుండ్రి. చూసిర్రా, ఫస్ట్ అంటే ఫస్ట్ ప్లేస్ లో వచ్చిర్రు. పైనుంచి కాదు కింది నుంచి ఫస్ట్ వచ్చిర్రు మనోళ్ళు. ఎంత గ్రేటు ఏం కథ. ఇక దీన్ని బట్టి తెలుస్తలేదా మనోళ్ళ కథ ఎట్లుందో. ఏమంటే ఐపీఎల్ షురూ అయ్యి ఎస్ఆర్హెచ్ ఫస్ట్ మ్యాచ్ గెలిచిందో కాతం ఇక ఒక్కొక్కల స్టేటస్లు సంబరాలు చిన్నగుండేనా. ఎవ్వరు చూడు చేతుల లేకుండానే చేసిర్రు. కొందరైతే పటాకులు వేల్చిర్రు, ఇంకొందరైతే ఎస్ఆర్హెచ్ కోసం మేము కోసుకుంటాం నరుక్కుంటాం అన్నారు. పోయినసారి కాసింతలా మిస్ అయింది గాని ఈసారి ఖచ్చితంగా కప్పు కొట్టుడే అన్నారు. మమ్మల్ని ఆపేటోలే లేరు. మా టీము గ్రౌండ్ లకు దిగితే టెర్రరిస్ట్ల లెక్కనే విధ్వంసం సృష్టిస్తారు అని టెర్రరిస్ట్లతోనే పోల్చిర్రు. ఆఖరికి టెర్రరిస్ట్ల లెక్కనే సొంత టీంనే లేపేసి తీసుకొచ్చి ఏడబెట్టిరో చూసిరుగా. ఓ మా ఓళ్ళు అట్లా ఇట్లా అని ముందు నుంచే కప్పు గెలిచినాక సంబరాలు ఇంత జోరుగా చేయాలి, ఇన్ని పటాకులు వేల్చాలి అనుకుంటా అన్ని తయారు పెట్టుకుని నెత్తిన పెట్టుకుర్రు. కానీ మెచ్చుకుంటూ ఇచ్చుకపోయినట్టే చేసిరుగా మనోళ్ళు. నిన్నటి మ్యాచ్ తోని అడుగు పట్టిర్రు. ఆట షురూ అయినప్పుడు ఫస్ట్ ప్లేస్ లున్నోళ్ళు ఇప్పుడు కింద అంచుకు జారిపోయిర్రు. దీంతోని ఎస్ఆర్హెచ్ మీద ఆశలు పెట్టుకున్న ఫ్యాన్స్ ఆశలు ఆవిరైతున్నాయట. కొందరైతే ఎక్కేకి కన్నీలు కూడా పెట్టుకురట. ఇంకొందరు పెద్ద మనసున్నోళ్ళేమో ఓ ఇట్లా బొచ్చడు మ్యాచ్లు ఉన్నాయి, ఇంకా మళ్ళా ముందుకు వస్తాం, మన వాళ్ళని తక్కువ అంచనా వేయొద్దు, అన్ని మ్యాచ్లు గెలిచి కప్పు కొట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు అని గట్టి నమ్మకంతోనున్నారు. మరి చూడాలిగా ఫ్యాన్స్ పెట్టుకున్న నమ్మకాన్ని ఎస్ఆర్హెచ్ టీం నిలబెట్టుకుంటదో. ఐపీఎల్ ఆటలు జోరు మీద నడుస్తున్నాయి. ఆ ఆట అంటే ఏంటిదో తెలియనోళ్ళు చేన్లల్లా శనకలల్లా ఎవల పనులాలు చేసుకుంటున్నారు. కానీ ఐపీఎల్ క్రికెట్ ఆటల గురించి తెలిసిన వాళ్ళు మాత్రం మ్యాచ్ వస్తున్నదంటే టీవీలకు అతుక్కపోతున్నారు. ఒక్క టీవీకే కాదు, ల్యాప్టాపు సెల్ ఫోను దేంట్లో వీలైతే దాంట్లో ఆట చూస్తున్నారు. అసొంటి ఐపీఎల్ అభిమానే ఉన్నట్టున్నాడు గీ అన్న కూడా. ఏం చేసిండో చూడుండ్రి, తర్వాత ఏమైందో కూడా చూడుండ్రి. కోహ్లీ సిక్సులు, పడిక్కల్ పవర్ హిట్టింగ్లు ఏడ మిస్ అయితాయో అనే తండ్లాట కొద్దీ ఎసొంటి ఉపాయం చేసిండో చూడున్ రన్న. ఓ చెయ్యికి కట్టుగట్టి ఉన్నా ఒంటి చేత్తోని బండి నడుపుకుంటా మ్యాచ్ మిస్ కాకుండా ఆట చూస్తున్నాడు. అన్న డెడికేషను, అన్న కమిట్మెంటు, అన్న ఇంట్రెస్ట్ కు చేతులెత్తి దండం పెట్టాలి అనిపిస్తున్నది. ఆటల అర సెకండ్ కూడా మిస్ కాకుండా చూసుడంటే ఎంత ఇష్టం ఉంటే ఇట్లా చేస్తాడు. కొంతమంది పిచ్చి అంటారు కావచ్చు గాని అన్నది అచ్చమైన అభిమానం. ఇంత ఇష్టంగా ఆటను అన్న ఆస్వాదిస్తుంటే ట్రాఫిక్ పోలీసులు మాత్రం అన్నను ఆస్వాదించి ఇగో గిట్ల వీడియో తీసిండ్రు. నువ్వు బండి నడిపేదే ఒక్క చెయ్యితోని, ఇంకో చెయ్యికి కట్టున్నది, అయినా నువ్వు ఐపీఎల్ ఆట చూస్తున్నావంటే నిన్ను మెచ్చుకోక తప్పది అన్నట్టు స్టేషన్ కు తీసుకొని పోయిండ్రట. తర్వాత నీ ప్రతిభకు 1500 ఫైన్ వేస్తున్నాం కట్టిపో అని జర్మానా కాగితం చేతిలో పెట్టిండ్రట. చేసేదేం లేక పైసలు కట్టి ఇంటి బాట పట్టిండట. దీని మీద బండి నడుపుకుంటా సెల్ ఫోన్ చూస్తే తప్ప, ఫోన్లో మాట్లాడలేదు కదా అని కామెంట్లు పెడితే బండి నడిపేటప్పుడు బండే నడపాలి, ఇంకో పని చేయొద్దు, అట్లా చేస్తే డ్రైవింగ్ సరిగ్గా చేయక యాక్సిడెంట్లు అయ్యే ఛాన్స్ ఉందని పోలీసులు చెప్పిండ్రట. అయితే దాని మీద రూట్ మ్యాప్లు చూసుకుంటా బండి నడిపేటోళ్ళ సంగతి ఎట్లా అని ఇంకొందరు అడిగిండ్రట. దాని మీద పోలీసులు ఏం సమాధానం ఇస్తారో మనకు తెలియదు కానీ ఆట అంటే పడి చచ్చే ఈ అన్నకు 1500 ఫైన్ పడ్డది. ఈ ముచ్చట బెంగళూరులున్న శివాజీ నగర్ లో జరిగిందట. ముందు ముందు ఇంకెన్ని చిత్రాలు చూడాల్సి వస్తుందో ఐపీఎల్ ఆటలు చేయబట్టి అని అంటున్నారు ఇసోంటి ఫ్యాన్స్ ను చూసినోళ్ళు. కోయ్ కోయ్ కోన్ని కోయ్ అనే పాట మస్తు ఫేమస్ అయింది. దాన్ని మార్చి కూడా పాటలు పాడిండ్రు కొందరు. చుట్టాలు వస్తే కోన్ని కోయ్, పండుగ వస్తే కోన్ని కోయ్, దావత్ చేస్తే కోన్ని కోయ్, పార్టీలు అయితే కోన్ని కోయ్ అని వాడుకున్నారు. కానీ ఇప్పుడు కోడి పేరెత్తితేనే గజ్జుమంటున్నారట జనాలకు. ఎందుకంటారా? ఇగో గిందుకు. చూసిండ్రా రాసుల కొద్ది కోళ్లు ఎట్లా కుప్పలు పడుతున్నాయో. బర్డ్ ఫ్లూతోని ఫారాలలున్న కోళ్లు పిట్టల తిరగ రాలిపోతున్నాయట. చాలా దిక్కులల్లా బర్డ్ ఫ్లూ అంటున్నారట కోళ్లు పెంచుతున్న ఫారం ఓనర్లు. మళ్ళా ఎట్లా అంటుకుంటున్నదో ఏం పాడో మనకు తెలియదు గాని ఒక్కసారి వచ్చిందంటే చాలు ఇగో గిట్లా సచ్చిన కోళ్లు ఒక్క దగ్గర వేస్తే గుట్టల తిరగపోగు పడుతున్నాయట. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలంలో ఉన్న ఓ పౌల్ట్రీ ఫామ్ లా 1000 కోళ్లు పానం కోల్పోయినాయట. 4 రోజుల కింద రక్త పరీక్షలు చేస్తే బర్డ్ ఫ్లూ రోగం అందేలిందట. అందుకే
అందుకే సచ్చిన కోళ్లను బుల్డోజర్లతోని పెద్ద పెద్ద బొందలు తీసి దాంట్లేసి గూడుతున్నారట. దీంతోని కోట్ల నష్టం వస్తున్నదని ఫారాలు నడుపుతున్నోళ్ళు తలకాయ కొట్టుకుంటున్నారట. సర్కార్ ఆఫీసర్లు రక్త నమూనాలు పరీక్ష చేసి ఒక్క కోళ్లను పూడ్చిపెట్టుడే కాదు వాటి గుడ్లను కూడా అమ్మొద్దని ఆర్డర్లు వేసిండ్రట. అంటే బర్డ్ ఫ్లూ వచ్చిన చికెన్ ఎంత డేంజరో బర్డ్ ఫ్లూ వచ్చిన కోడి గుడ్లు కూడా అంతే డేంజర్ అట. కాబట్టి జనాలు అక్కడక్కడ కోళ్లకు బర్డ్ ఫ్లూ వస్తున్నది కాబట్టి కొన్ని రోజులు చికెన్ తినుడు బంద్ పెట్టుండ్రి, అట్లనే కోడి గుడ్లు తినుడు బంద్ పెట్టుండ్రి. అట్లా కాదని ఒక్కసారికి ఏమైతది, ఆదివారం నాకు ముక్క కూర లేకుంటే ముద్ద దిగదని పెండ్లిళ్ళు పేరంటాలకు పోయిన కాడనో మొహమాటాలకు చికెన్ తినకుండ్రి. ఆ రోగం మొత్తం లేకుండా పోయినాక అప్పుడు తినుడు మొదలు పెట్టుండ్రి. అంతేగాని చికెన్ మీదనే పానం గుంజుతున్నది, దవడలు దడదడలు ఆడుతున్నాయి అని ముక్క కూర కోసం మూతి జాపుకొని పోకుండ్రి. జరంత ఓపిక పట్టుండ్రి. ఏమంటారు? హెచ్సియుల జింకను కుక్కల గుంపు తరిమి కరిచి చంపిన వార్త బయటికి వచ్చే వరకు కాంగ్రెస్ పార్టీల పాత ముచ్చట్లు బయటికి వస్తున్నాయి. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలను కూడా బయటికి దిశి ట్రోల్ చేస్తున్నారు. ఆ ముచ్చటేందో ఒకసారి అరుచుకుందాం పాండ్రి. అరే ఒరిజినల్ అడవిలోనే జింకలు కనపడతాయి, యాక్చువల్ ఒరిజినల్ జింకలు గింకలు ఉన్నాయని చెప్తారు. ఉంటాయి, నెమళ్ళు ఉండొచ్చు. ఆ నెమళ్ళు ఎందుకు ఉంటాయి అంటే అక్కడ ఓపెన్ ల్యాండ్ ఉంది. మీరు కేబీఆర్ లో పోతే కూడా నెమళ్ళు ఉంటాయి. నా చేవెళ్ళలో నాకు ల్యాండ్ ఉంది, అందులో కూడా నెమళ్ళు తిరుగుతుంటాయి నా సొంత భూమిలో. కాబట్టి నేను ఏమంటున్నా అంటే సప్పుడు వినిపించి ఈ అమ్మాయి వ్యాపారం పాడుగా మొత్తం ఆర్టిఫిషియల్ ఈ డ్రామా తట్టుకోలేకపోతున్నాం. రోజు రాత్రి మాకు కూడా పెట్టుకుంటే ఈడ ఢిల్లీలో వండుకుంటే కూడా అయ్యే సప్పుళ్ళు వస్తున్నాయి వాళ్ళు వేసిన దెబ్బకు. ఇన్నరా నిజమైన అడవిల్నే జింకలు కానరావు, నడి హైదరాబాద్ లో జింకలు ఉంటాయా? ఏఐతోని సప్పులు పుట్టించి ఎక్కడియో వీడియోలు ఇక్కడి అని పుకార్లు పుట్టించి మస్తు డ్రామా చేసిండ్రు. అది మేము తట్టుకోలేకపోతున్నాం అంటున్నాడు భువనగిరి ఎంపీ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి. మరి హెచ్సియులకు వచ్చి గడ్డి గరక తిన్నది ఏంటి సారు? జింక కాదా? ఇది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏనా? లేకుంటే ఎవరైనా రోబో జింకను తీసుకొచ్చి అక్కడ గడ్డి మేసినట్టు చేసిండ్రా? కుక్క గారిస్తే ఫారెస్ట్ వాళ్ళు ఎత్తుకొని పోతున్నది ఏంటి సారు? ఇది కూడా క్రియేట్ చేసిన వీడియోనేనా? దావకానకు తీసుకపోతుంటే ఆ మూగజీవి ప్రాణం ఇడ్చింది, అది కూడా ఫేక్ వార్తే అంటారా? లేకపోతే సర్కార్ను బద్నాం చేసేదానికి గిట్టనోళ్ళు ఎక్కడి నుంచో జింకను తీసుకొచ్చి ఈడ వదిలిపెట్టి డ్రామాలు ఆడుతున్నారు అని అంటారా? పక్షుల అరుపులు నిజం కాదా? జింకల పరుగులు నిజం కాదా? హెచ్సియు ముచ్చట మాట్లాడుకుంటే ఇంకేం మాట్లాడిండో చూడుండ్రి. హైదరాబాద్ నడిబొడ్లో అడవి ఉందంటే కామెంట్ చేసే వాళ్ళను నేను ఒకటే అంటున్నా, వాళ్ళు ప్రాపర్ గా చదువుకున్న వాళ్ళ లేకపోతే ఎవరో పెట్టిన ఈ బొమ్మల్ని చూసి నిజంగానే హైదరాబాద్ నడిబొడ్లో అడవి ఉందని ఏమన్నా భ్రమల బతుకుతురో నాకు అర్థం కావట్లేదు. అడవి లేదా సార్? భ్రమలలో వాడేటట్టు చేస్తున్నారా సార్? ఆ ఫోటోలు వీడియోలు తీసిన వాళ్ళు చదువుకోలేదా సారు? హెచ్సియు విద్యార్థులకు చదువుకోకుండానే దాంట్లో సీట్లు వచ్చినాయా సార్? ఇంతకు అడవి అంటే ఏంటి సార్? దట్టమైన చెట్లు ఉండేదాన్నే అడవి అంటారు. అది నడిపట్నంలో ఉంటేంది, మారుమూల ప్రాంతంలో ఉంటేంది, అడవి ఏదైనా అడవే కదా సారు? మరి లేకుంటే వందల కొద్ది బుల్డోజర్లు ఎందుకు పంపి చెట్లు లేకుండా చేసిండ్రు సార్? మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని గుంట నక్కలు అక్కడికి చేరి కుట్రలు చేస్తున్నారు అన్నాడు కదా. మరి ఎవరు సార్ గుంట నక్కలు? జీవరాశులున్నాయి అని చెప్పినోళ్ళ, లేకుంటే ఏఐ యానిమేషన్లు అని చెప్పేటోళ్ళ? ఎందుకు సార్ నిజమేందో అబద్ధమేందో తెలియకుండా మాట్లాడు అనిగో ఈ వీడియోలను ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియా పబ్లిక్. హెచ్సియు భూములు స్వాధీనం చేసుకునే పనిలా సర్కారుకు మస్తు వ్యతిరేకత వచ్చింది. సామాన్య జనం కూడా ఇది తప్పు, అట్లా చేయొద్దు అని తిడుతున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం మేము విద్యార్థుల ఫ్యూచర్ కోసం పెట్టుబడులు చేస్తున్నాం, హైదరాబాద్ భూముల కోసం మస్తు ఫైట్ చేసినాం అని ప్రచారం చేసుకుంటున్నది. అయితే అది సరిపోతలేదట. అందుకే కాంగ్రెస్ సర్కార్ చేస్తున్నదే కరెక్ట్ అని ప్రచారం చేయించుకునే ఉపాయం వేస్తున్నదట. అది నీకెట్లా తెలిసింది అంటారా? ఇగో ఈ అక్క చెప్పింది, మీకు కూడా చెప్తుందా టీనుండ్రి. పొద్దున్నే ఒక కాల్ వచ్చింది, ప్రమోషన్ చేస్తారా అని. టాపిక్ ఏంటి అని అడిగితే కాంగ్రెస్ కి మద్దతుగా అన్నారు. అర్థం కాలేదు అని అన్నా. అంటే హెచ్సియుకి వాళ్ళు ఇట్లా చేస్తున్నారు కదా, దానికి మేము కొన్ని పాయింట్స్ పంపిస్తాం, కొంచెం మద్దతుగా మాట్లాడాలని. నేను చెయ్యను. మీరు చేసిందే తప్పు. నేను పార్టీలకు యాంటీ కాదు, కానీ మీరు చేసింది చాలా పెద్ద తప్పు. మళ్ళీ దానికి మద్దతు పలకడం ఏంది? అంతే కదా, మంచి చేస్తే చెప్తాం గాని తప్పు చేస్తున్నా కూడా మద్దతు వాళ్ళు కూడా ఏంది అని నేను ప్రమోషన్ చేయను గిమోషన్ చేయనని ఖరాఖండిగా చెప్పిందట. మీరు ప్రకృతిని రూన్ చేసి ఫ్యూచర్ ని బిల్డ్ చేస్తా అన్నారు, ఫ్యూచర్ ని ఇక్కడ కూల్ చేసి ఫ్యూచర్ ని కడతా అన్నారు. అది కాకుండా ఆడోళ్ల మీద చేతులేసిండ్రు. మీకు ప్రకృతితో పెట్టుకుంటే ఆడోళ్లతో పెట్టుకుంటే ప్రకృతి ఆడోళ్ళు ఇద్దరు ఒకటే తెలుసా? రెండింటిని మీరు ఏదైతే చేయకూడదో అంతకంటే పెద్ద తప్పు చేసిండ్రు. అసొంటి తప్పు చేస్తున్న వాళ్ళను నేను ప్రమోషన్ చేయాలనా అంటుంది. డబ్బులు ఇచ్చి మాట్లాడిపించుకోవడం ఏంది? పైసలు ఇచ్చి మా పార్టీ మంచిగా చేస్తున్నదని చెప్పించుకునేంది. చెండాలం కాకపోతే ఎందుకు ఇంత దరిద్రం అన్నట్టు మాట్లాడింది. నాకే కాదు, ప్రమోషన్ వీడియోలు చేసే ఇంకెవరికైనా కాంగ్రెస్ పార్టీలు ఫోన్ చేస్తే ఏం చేయాలనో కూడా చెప్పింది. సే నో టు దిస్, బికాస్ డిఫారెస్టేషన్ చేస్తా అంటే దానికి సపోర్ట్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సెస్ ఎవరైనా సరే నా దృష్టిలో అయితే వాల్యూ ఉండదు. సో ప్లీజ్ గైస్,
మీరందరూ ఒక సపోర్ట్ తో నుంచుంటారని అనుకుంటున్నాం. అడవిని నాశనం పట్టించేటోళ్లకు పైసలు తీసుకొని సపోర్ట్ చేస్తే వాళ్ళు నా దృష్టిలో మనుషులే కాదు అన్నట్టు చెప్పింది. దియానా అమ్ము అనే అక్క సోషల్ మీడియాలో వీడియోలు పెడుతుందట. ఈ అక్క పెట్టిన వీడియోలు చాలా మంది చూస్తారట. కాబట్టి కాంగ్రెస్ గురించి మంచిగా చెప్తే చాలా మందికి చేరుకుంటదని పైసలు ఇచ్చి ప్రచారం చేయించుకునే ఉపాయం చేస్తున్నారట. ఎట్లా అయిపోయిందో చూడండి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. ఇక వాళ్ళు మాట్లాడమన్నది కాకుండా ఇక ఇట్లా మాట్లాడే వరకు ఈ వీడియోను చూసిన వాళ్ళు సర్కార్ను పొట్టు తిడుతున్నారు. హన్మకొండ జిల్లా కోర్టు లోపల ఏదో కేసు వాదనలు జరుగుతున్నాయి. బయట కొందరు వకీల్ సాబులు లా పాయింట్లు మాట్లాడుకుంటున్నారు. ఇంకో దిక్కు షెట్టు కింద కేసులు పట్టిన వాళ్ళు ఆరోపణలు ఎదుర్కొనే జనాలు కూర్చొని ఉన్నారు. కోర్టు బయట టిఫిన్ సెంటర్ కాడ మంది రద్దీగా ఉన్నారు. ఇట్లా ఎక్కడి పని అక్కడ జరుగుతుంటే ఒక వకీల్ సాబ్కు ఫోన్ చేసి కోర్టులో బాంబు పెట్టినామని చెప్పిండ్రట. ఇక ఎట్లుంటుంది కోర్టులో ఉరుకులు పరుగులే. హాగో అదే హడావుడి జరిగింది జిల్లా అదాలత్లా. ఎవడో దుబ్బల బుర్రిగాడు ఫోన్ చేసి కోర్టులో బాంబు పెట్టినామంటే ఆగమాగమైండ్రట. లాయర్లు, జడ్జిలు, పోలీసులు, షెప్రాసీలు చేస్తున్న పనులు ఆపి పరుగులు పెట్టిండ్రట. ఏంబటే ఇగో గిట్లా పోలీసులు దిగి బాంబు ఎక్కడున్నదని అంజనమేసి ఎంకులాట మొదలు పెట్టిండ్రట. బాంబు ఎవరు పెట్టిండ్రు, ఎందుకు పెట్టిండ్రు అనేది తర్వాత తెలుసుకోవచ్చు గాని ముందుగల దాన్ని ఏడబెట్టిండ్రో గాని పెట్టాలని దేవులాడిండ్రట. బాంబు వాసన మురక చూసే కుక్కలని ఎంట పెట్టుకొని బాంబున్న కాడ కుయ్యి అని మొత్తుకునే మిషన్లు పట్టుకొని తిరిగిండ్రట. బండ్లను చెక్ చేసిండ్రు, బాత్రూమ్లు చెక్ చేసిండ్రు, క్యాబిన్లు, క్యాంటీన్లు, షాంబర్లు, కోఠాలు మొత్తం వడబోసినట్టు చేసిండ్రట. ఏడ చూసినా బాంబు లేదు, దాని బత్తి కూడా దొరకలేదట. కొద్దిసేపటికి ఊపిరి పీల్చుకొని ఎవడో ఉత్త ఉడాల్గాడు చేసిన పని తప్ప ఇంకోటి కాదు, కుక్క బెదిరించి చెప్పెత్తుకపోయినట్టు చేద్దామని చూసిండు ఎవడో ఉల్ఫాగాడని అనుకున్నారట. అట్లా ఉత్తగా వాడిని వదిలిపెడితే ఎట్లా? అందుకే వాడెవడు ఫోన్ చేసి బెదిరించిండు అనేది కూడా తెలుసుకునే తానికి వాడిని దొరకబట్టే పనులున్నారట పోలీసులు. ఇగో కిసొంటోలు చేయబట్టి నిజంగా ఎవడన్నా బాంబు పెట్టి ఫోన్ చేసినా భయపడకుట అవుతుంది. పోలీసు సార్లు జర వాడెవడో తొందరగా దొరకబట్టి తోడపాశం పెట్టుండ్రి, ఇంకోసారి ఎవ్వలకు ఫోన్ చేయకుండా అని కోరుతున్నారు ప్రతిరోజు కోర్టుకు పోయే జనాలు. సుశిరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లనే ఇంకిన్ని ముచ్చట్లతో మళ్ళగలం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మైక్ టీవీ ముచ్చట్లు.